నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలకి చూసి తన కాన్వాయ్ ని ఆపారు. సమస్యలపై వినతులను అందించేందుకు వచ్చిన ప్రజల్ని పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల్ని పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. పనికిరాదని పడేస్తే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఘన ద్రవ వ్యర్థాల నివారణకు అనుసరించవలసిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలోనే ఏడాదికి 2643 కోట్ల సంపద సృష్టించడంతో పాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని తెలియజేశారు. ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు, SLRM ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సి శ్రీనివాసన్ పాల్గొన్నారు. గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు. ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం అది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించాలి. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు వండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు అయినా గోవుని పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లుల్లి నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపదను. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ లో ఆయన కేటాయించిన ఛాంబర్ లో వేద పండితులు మంత్రోత్సరణ ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన మొత్తం 6 ఫైళ్ల
జీవోలపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర జీడీపీలో 35% వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి బాపు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తదితర అధికారులతో పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2వ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాంశు శుక్లా ఐఎన్పిఆర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఐఎన్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాంశు శుక్లాకు ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకార అనంతరం పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
బట్టిప్రోలులో రుద్ర భూమిలో వెంచేసి ఉన్న శ్రీ గుండి పార్వతి అమ్మవారి దేవాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి గుడి తాళాలు పగలకొట్టి బంగారం మరియు వెండి నగలు, భక్తులు కానుక వేసే హుండి పగలకొట్టి నగదును చోరీ చేశారు. కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేమూరు సీఐ పసుపులేటి రామకృష్ణ, బట్టిప్రోలు ఎస్ఐ కె శ్రీనివాసరావులు దేవాలయంలో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. sir. మన నివాస గృహంలో ఒకరి కంటే ఎక్కువ వయోవృద్ధులు ఉంటే చూడటానికి ఇబ్బందిగా పడుతున్న తరుణంలో వేములపల్లి శ్రీధర్, జయశ్రీలు ఎంతో ఓర్పుతో వృద్ధాశ్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పాపరు గ్రామంలో ప్రియదర్శిని గిరిజన బ్యాంక్ వరల్డ్ మహిళా మండలి తరపున నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి అమృతలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి హనుమంతరావు, కమలాంబాల జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు వృద్ధాశ్రమంలో నిర్వాహకులు శ్రీధర్, జయశ్రీలకు శుక్రవారం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మల్లిపెద్ది సర్విజీ, నూతక్కి శ్రీనివాసరావు, వెలగ ఉమామేశ్వరరావు, షేక్ కాసిం, సాహేబు, గ్యార సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మరి పేపర్లు వృద్ధాశ్రమంలో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్న దానికి ఆనవాయితీ ప్రకారం మేము కూడా సరుకులు నిత్యావసర సరుకులు ఇవ్వటం అలవాటు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి హనుమంతరావు గారు కమలాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇవ్వటం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఒకరిద్దరు ఉంటేనే పెద్దలు ఇంట్లో చూసుకోవడానికి ఇబ్బంది ఉంది. కానీ మరి ఇక్కడ జయశ్రీ కానీ శ్రీధర్ కానీ ఎంతో ఓర్పుతో మరి వీళ్ళందరినీ చూస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా వారి దంపతులని మరి అభినందిస్తూ భవిష్యత్తులో మరి ఇట్లాంటి కార్యక్రమానికి అందరూ కూడా మరి ఇట్లాగే సహాయాలు చేయాలని మరి వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు కూడా ఇక్కడ ఉంటాం మనం అందరం చూసాం. కాబట్టి మనకున్న దాంట్లో మరి పెద్దలకి ఎంతో కొంత మరి సహాయం చేసి వాళ్ళందరినీ కూడా మరి మనం ఆదుకోవాలని, తద్వారానే సమాజానికి మనం సేవ చేసినట్టుందని మరి కొత్తపల్లి హనుమంతరావు గారు కమలమ్మ గారి కుటుంబం కూడా గత 7 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాల్లో వారు కూడా వారి కుటుంబ సభ్యులు పేరు చెప్పడానికి ఇష్టపడకుండా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నది. ప్రత్యేకంగా ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్యాలు ధనభావం ఎంత బాగా ఉండాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు పట్ల ఎంతో భవిష్యత్తులతో గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి రతన్ ప్రసాద్ గారికి మరి తదితర పెద్దలకి మా హృదయపూర్వక నమస్కారం. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి అరుంబాక పంచాయతీ హైవే రోడ్డు పక్కన ఉన్న రేకుల షెడ్డు ఇంటిలో దూసుకుపోయిన AP 072373 నెంబర్ గల ఐస్ బాక్స్ లారీ. ఆ సమయానికి ఇంటిలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ తప్పిదం వలన అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలియజేశారు. అదుపు తప్పిన లారీని అక్కడి నుంచి బయటకు తీయటకు ప్రొక్లైన్ సహాయాన్ని తీసుకుని బయటకు తీశారు. లారీ బాక్స్ యజమానులు లారీ డ్రైవర్ కి చిన్న చిన్న గాయాలు తప్ప ఇంకా ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. కేసు పూర్వపరాలు తెలియనున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.